హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం కొబ్బరి పాలని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూపిస్తున్నాను. ఈ కొబ్బరి పాలతో ఎన్నో రకాల స్వీట్స్ చేసుకుంటామండి. అలాగే హల్వా చేసుకోవచ్చు, రైస్ రెసిపీస్లో వాడుకోవచ్చు. అన్ని టిప్స్తో పాటు రెసిపీని చూపించాను. మీరు వీడియో కంప్లీట్గా వాచ్ చేసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలాగా ఒక మిక్సీ జార్లోకి కంప్లీట్గా ఒక కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలు నేను కట్ చేసుకున్నాను. కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూసారా పిండితే ఎలా వస్తున్నాయి? ఇవి చిక్కని పాలన్నమాట. ఇంకా దీంట్లో నీళ్ళేం కలపకూడదు. ఇలాంటి ఒక స్టెయినర్ కానీ ఒక పెద్ద స్టెయినర్ కానీ తీసుకొని దాంట్లో వేసుకొని చూసారా ఇలా స్టెయినర్లో వేసుకొని ఇలా ఒత్తుకుంటూ లేకపోతే స్పూన్తో ఇలా ఒత్తుకుంటూ మొత్తం అంతా కూడా పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇవి వాటర్ కానీ ఏవి కానీ ఎక్కువ కలపకుండా తీసిన పాలు, చిక్కటి పాలు అండి ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్. సో ఈ మాత్రం వచ్చాయి. ఇప్పుడు పల్ప్ అంతా కూడా వేరే ప్లేట్లో పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇంత మాత్రమే నీళ్లు తీసుకున్నాను. ఈ పల్ప్ అంతా ఇందులో వేసేసుకోవాలి. అవసరం పడితే కాస్త మునిగే వరకు కొద్దిగా మాత్రమే నీళ్లు పోసుకోండి. చిన్న గ్లాస్తో ఒక పావు గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకున్నానండి. ముందుగా ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ తీసాను కదా, నాకు ఈ మాత్రం గ్లాస్ వచ్చిందండి. అంటే దగ్గర 250 ml కొబ్బరి పాలు వచ్చాయి. ఇలా సెపరేట్గా ఎందుకు తీస్తున్నానంటే కొన్ని రెసిపీస్లో ముందుగా ఈ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ వాడాలి, తర్వాత మనం వాటర్ కలిపింది వాడాల్సి వస్తుంది అనమాట. దానికోసం సెపరేట్గా మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి. ఇప్పుడు రెండోసారి మిగిలిన పల్ప్ ఉంది కదా, అది కూడా మనం నీళ్ళలో వేసుకుని ఒక 5 నిమిషాలు మనం మరిగించుకున్నాం కదా, దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగే మనం ఒక స్టెయినర్లో వేసుకొని లేకపోతే పెద్ద స్టెయినర్లో వేసుకొని స్టెయిన్ చేసుకున్నాము. సో ఫస్ట్దేమో మనకి చిక్కటి పాలు వచ్చాయి. ఈ గ్లాస్లోనేమో వాటర్ యాడ్ చేసి మనం మరిగించుకున్నాం కదా, అప్పుడు అవి వచ్చాయి. సో ఈ రెండు సెపరేట్గా పెట్టుకుంటున్నానండి. రైస్ రెసిపీస్ అయితే మీరు ఒకటేసారి అన్నీ కలిపేసుకొని వాడుకోవచ్చు. స్వీట్ రెసిపీస్ కూడా కలిపి వాడుకునేవి కొన్ని ఉంటాయి. కొన్ని హల్వాలు అలాంటివి చేసుకున్నప్పుడు సెపరేట్గా వాడుకోవాల్సి ఉంటాయి. అందుకని సెపరేట్గా చూపిస్తున్నాను. ఏదైనా రెసిపీకి అవసరం పడినప్పుడు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని చూపిస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు కలిపి నాకు ఈ మాత్రం కొబ్బరి పాలు వచ్చాయి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.